ఆర్ లిసనింగ్ టు దిస్ వర్డ్, నువ్వేం చేయాలంటే నువ్వు ఎలాగున్నావో అలాగే దేవుని సన్నిధికి వచ్చి, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో నేను పాపిని ప్రభా, నా జీవితం ఇది, నాకు ఇలాంటి భయంకరమైన అపవిత్రమైన జీవితం ఉంది ప్రభా, వెన్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్, దేవుడు నిన్ను దీవించి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించే అవకాశం ఉంటుంది. లోకం ఎటుపోయినా నాకు పర్లేదు, కానీ ఐ విల్ లివ్ ఫర్ గాడ్. నేను దేవుని యొక్క చిత్తాన్ని చేస్తాను, దేవుని యొక్క ప్రణాళికని నేను నెరవేరుస్తాను అని కొంతమంది మాత్రము వాళ్ళు దే ఆర్ కాల్డ్ యాజ్ ద రెమెడీ. ఈరోజు మనము సజీవుల లెక్కల్లో ఉన్నాము అంటే కారణం ఏంటంటే దేవుని యొక్క కృప. ఈ భయంకరమైన ఈ పెరిలియస్ టైంలో కూడా కొంతమంది సత్యానికి విధేయత చూపిస్తారు. కొంతమంది ప్రమోషన్ గురించని వాళ్ళ వర్జినిటీని కూడా చాలా మంది పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మన అంశం ఏంటంటే హోలీ రెమినెంట్. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉంటావో, దేవుడు ఒకానొక దినాన హెచ్చు అనేది ఆయన కలిగిస్తాడు. చూడండి, దేవుడు మరి ఈ రోజున మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన కృపలో మనని భద్రపరుస్తా ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. మరి ఈ సమయంలో ఒక యవనస్తుడు అంటండి, ఆయనకి ఏమనిపించిందంటే, మరి లాక్డౌన్ కదా, ప్రార్థన చేసుకోవాలనిపించిందంట. ప్రార్థన కొద్దిసేపు చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న వెంటనే ఆయన బైబిల్ చదవాలని అనిపించింది ఆయనకి. మరి ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కాలే ఆయనకి. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, ఐ డూ వన్ థింగ్, నేను ఒక చిన్న ప్రార్థన చేసుకొని లాటరీ టికెట్ ఓపెన్ చేసినట్టుగా బైబిల్ని మధ్యలో పట్టుకున్నాడంట. పట్టుకొని మధ్యలో తెరిచి ఏలు పెట్టి చూశాడట. చూసినప్పుడు ఆయనకు వచ్చిన వాక్య భాగం ఏంటంటే, యూదా ఉరి పెట్టుకునేను అని మాట కనపడదు. కనపడగానే కొద్దిసేపు ఆగిపోయాడట. అయిపోయి బైబిల్లో ఏంటి ఉరి పెట్టుకోమని కనపడుతుంది, అలాగాదని చెప్పి మళ్ళీ ఒకసారి చదువుకొని బైబిల్ మూసేసి కొద్దిసేపు మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకొని ఈసారి జాగ్రత్తగా తెరిచి చూస్తే వచ్చిన వాక్యం అంటే, అలాగుననే చేయుము అని వచ్చిందంట. అమ్మో, ఇదేంటి ఊరు పెట్టుకోమని బైబిల్లో మళ్ళీ సెకండ్ సారి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా లాభం లేదని చెప్పి మళ్ళీ క్లోజ్ చేశాడట. మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ కొద్దిసేపు 5 నిమిషాలు ఎక్కువసేపు ప్రార్థన చేశాడు. తీవ్రంగా ప్రార్థన చేశాడట. ఈసారి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ తెరిస్తే నిశ్చయముగా చేయము అని వచ్చిందంట. హల్లెలూయా. ఈరోజు చాలామంది బైబిల్ ఎట్లా చదువుతున్నారంటే, అన్ యాపిల్ ఎ డే విల్ టేక్ ద డాక్టర్ అవే, ఆ టైప్లో వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. వాక్యము లాటరీ టికెట్ తీసిన చదవద్దు బ్రదరు. వాక్యాన్ని ఎట్లా చదవాలంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదవాలి. లేకపోతే ఒకవేళ పాత నిబంధన నాకు అంతగా అర్థం కాదనుకుంటే నూతన నిబంధన నుంచి మత్తయి సువార్త నుంచి సీరియల్గా చదువుకుంటూ రావాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక వచనాన్ని పట్టుకుంటారు. ఆ వచనాన్ని పట్టుకొని దేవుడు నాతో మాట్లాడేశారని ఫీలింగ్లో ఉంటారు. అయితే దానికన్నా ముందు కొన్ని అధ్యాయాలు, వెనకాల అధ్యాయాలు చదివితే ఏమవుతుందంటే కాంటెక్స్ట్ ఆఫ్ ద బైబిల్ మనకు అర్థమవుతుంది. వి ఆల్వేస్ ఏం చేస్తామంటే వి టెండ్ టు రీడ్ ద బైబిల్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఆ వచనాన్ని ఎక్కడో ఒక చోట పట్టుకొని ఆ వచనం మీద ఎలా ఆడుతూ ఉంటాం మనం. వచనాలు కాదండి, దేవుడు తన కృపలో చూడండి, గమనించండి. మనము పాతకాలాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం ఎలా ఉండేదంటే, మొత్తము 66 పుస్తకాలు పుస్తకం చదివేవారు. అంటే ఒకసారి బైబిల్ తెరిస్తే ఏం చేసేవాళ్ళంటే, క్లారిటీ రావడానికి, బైబిల్ యొక్క ఆ పుస్తకం యొక్క పరిచయం అర్థం కావడానికి, ఆ కాంటెక్స్ట్, ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే పుస్తకాన్ని చదివినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. చాలా మంది యవనస్తులు ఏం చేస్తారంటే, కొంచెం బైబిల్ 2 వచనాలు చదివి ఇంకా అయిపోయింది బైబిల్ చదివినట్టు అని ఫీలింగ్ కొడతారు కదా. నేను కూడా చేసేవాడిని ఒకప్పుడు అట్లా. అయితే గమనించండి, మనం ఎప్పుడైతే వాక్యాన్ని చూడండి ఆ బుక్ అంతా చదువుతామో ఒక స్టాండింగ్లోనికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం గమనించాలి, లాక్డౌన్లో ఉన్నాం మనమంతా, అవునా కదా, టైం ఫుల్ ఉంది. మొన్న ఒక వీడియో వచ్చింది నాకు, ఇందాకనే ఒక 1 అవర్ బ్యాక్ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏముందంటే, ఒక యవనస్తుడు ఆ బైక్ని చూస్తూ ఉన్నాడట. ఆ బైక్ కొత్త బైకు, మొన్న మధ్యన కొన్నాడు. ఆ బైక్ని చూస్తే బైక్ మాట్లాడుతుందంట ఆయనతోటి. ఏమనంటే, అలా బయటికి వెళ్ళొద్దామా అన్నదట. అంటే మనోడు బైక్ని చూసి వెంటనే ఇమాజిన్ చేసుకుంటున్నాడట. ఎట్లా తెలుసా, అక్కడ బయటికి వెళ్తే చౌరస్తా దగ్గర ఇంత పెద్ద పొడుగు కట్టబట్టుకొని కొడుతున్నట్టు ఇమాజిన్ చేసుకొని వెంటనే దాని వైపు చూసి నో మనం ఇప్పుడు వద్దులే, తర్వాత చూసుకుందాం అన్నాడట. చూడండి, ఈరోజు యవనస్తులకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. టైం ఫుల్ ఉంటుంది. అయితే తర్వాత ఆ వీడియోలో ఇంకా కొంచెం ముందే ఉందంటే అష్టచమ్మ ఆడుకున్నాడు కొద్దిసేపు.
కొద్దిసేపు ఇంకేం చేయాలి అర్థం కాక ఉయ్యాలు ఊపుతున్నాడట ఒక చిన్న పాపను పట్టుకొని. ఇంకా ఏం చేయాలి అర్థం కాక నానా విధాలుగా ఫోన్ పైకి కిందికి, ఇంకా ఫేస్బుక్, ట్విట్టర్ స్టార్ట్ అయిపోయింది, వాట్సాప్ స్టేటస్. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో చూడండి, గమనించండి, ఏది చూసినా కానీ మనకు కనపడేది ఏంటి తెలుసా అండి? ఎవరో ఒకరు చనిపోయినట్టు కనపడతా ఉంది. ఈరోజు నాకు కూడా ఆఫీస్లో నేను ఒక 6 నుంచి 10 వరకు పని చేయొచ్చు. మేము వెళ్ళి కొద్దిసేపు ఆఫీస్లో కూర్చోవాలి. అయితే నేను వెళ్ళి కూర్చున్న కొద్దిసేపట్లోనే మాకు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే ఒక అబ్బాయి చనిపోయినట్టుగా, మరి గాంధీ హాస్పిటల్లో యాక్చువల్గా ఆయన జాయిన్ చేశారు. ఆక్సిజన్ లెవెల్స్ ఆయనకు అందలేదు, తర్వాత ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగలేదు, ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు గమనించండి, దేవుడు నిన్ను సజీవుల లెక్కల్లో ఉంచాడంటే ఈరోజు నువ్వు గమనించాలి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప నీ మీద ఉంది. మనం నీతిమంతులమని కాదండి, మనం ఏదో చనిపోయిన వారికంటే శ్రేష్ఠులమని కాదు, కానీ దేవుడు తన కృపలో మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? సమయము పోతే తిరిగి రాదండి. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అని ఒక ఆయన అన్నాడు. చూడండి, ఈరోజు మనము ఆఫీస్లో ఆ 8 లేక 9 గంటలు క్వాలిటీగా పనిచేస్తేనే మనకు జీతం వస్తుంది. అయితే ఈరోజు నా లోకంలో దేవుడు మనల్ని ఉంచాడంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం అంటూ ఒకటి మన జీవితంలో ఉంది. అయితే మనం ఏం చేయాలంటే, ఆ చిత్తం అర్థం కావాలంటే వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద బైబిల్, దేవుని వాక్యాన్ని చదవాలి. ఒకవేళ ఒక అమ్మాయి నీకు లవ్ లెటర్ రాసిందనుకో, అప్పుడు ఏమవుతుంది? మనం ఏం చేస్తామంటే సగం చదివి వదిలేస్తాం లెటర్ని. అలా ఉండదు పరిస్థితి. కింద నుంచి పై వరకు ఒకసారి చదివేస్తాము, మళ్ళీ చదివి తర్వాత చదివి ఏం చేస్తామంటే ఆఖరికి ఇంకా చదువుతూనే ఉంటాం. ఎందుకు? అమ్మాయి లెటర్ రాసింది కాబట్టి, అవునా కదా? అయితే ఈరోజు దేవుడు చూడండి, ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో నీకు లెటర్ రాసిందో నాకు తెలియదు, కానీ నా దేవాది దేవుడు ఎంతో ప్రేమతో ఈ ప్రేమ పత్రికని నీకు అందించాడు. అదే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఒకసారి ప్రయత్నం చేసి చూడు. నేనేమంటాను, ఐ రికమెండ్ ఆల్ ద యంగ్ పీపుల్ టు రీడ్ ద ఎపిసోడ్స్, స్పెషల్లీ ఇన్ దిస్ పాండమిక్ టైం. చూడండి, ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది, ఎక్కడికి పోయే పరిస్థితి లేదు, ఇంట్లోనే కూర్చుంటారు. కొంచెం ఎపిసోడ్స్ చూసారు. అపోస్తులైన పౌలు రాసిన పత్రికలను మీరు చదివితే నిజంగా మీకు క్లారిటీ వస్తుంది బైబిల్ మీద. ఒక ఆలోచన, ఒక అద్భుతమైన దేవుని యొక్క ప్రేమ, ఆ రెవల్యూషన్ మనకి అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆ ఉద్దేశము మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి యవనస్తులుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను బతిమలాడి చెప్పే విషయం ఏంటంటే, ట్రై టు రీడ్ ద బైబిల్, స్పెషలీ ద ఎపిసోడ్స్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. మనం వాక్యాన్ని ఏదో బుక్ చదివినట్టు చదవద్దు. కొంతమంది ఏం చెప్తారంటే టకటకటగా చదువుకుంటూ పోతారు. అలా చేయదు బైబిల్, అలా చేయకూడదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్. ఈ బైబిల్ మొట్టమొదటిగా యూదులకు రాయబడ్డది. అయితే యూదుల యొక్క వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద బైబిల్. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే ద క్వాలిటీస్ ఆఫ్ ద రెమనెంట్. ఈరోజు గమనించండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనం మీరు చూసినట్లయితే అక్కడున్న మాట ఏంటంటే, యూదా వంశములో తప్పించుకునిన శేషము. చూడండి, ఈరోజు నేను తప్పించబడ్డాము. ఈరోజు నువ్వు శేషముగా, నేను కూడా శేషముగా మిగలబడ్డాను అంటే, మిగిలినము అంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, సర్వైవింగ్ రెమనెంట్ అనే మాట కనపడుతుంది. ఈరోజు మనము సజీవుల లెక్కల్లో ఉన్నాము అంటే కారణం ఏంటంటే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని యొక్క చిత్తము మన పట్ల నెరవేర్చబడాలి. ఈరోజు ఎందుకు తప్పించుకున్నావు నువ్వు కరోనా నుంచి అనే ఆలోచన కనుక నీకు వస్తే, దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఉంది, దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది. ఆ విషయం నువ్వు గమనించాలి. దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ పోతే చూడండి, బైబిల్లో ఈ థీమ్, ఈ రెమినెంట్ అనే థీము మొత్తం త్రూఅవుట్ ద బైబిల్ కనబడుతుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే అద్భుతమైన కార్యాలు మనకి అర్థమవుతాయండి. దేవుని నామమునకు స్తోత్రం కలిగాక. ఈ వర్డ్, ఈ రెమినెంట్ అనే వర్డ్ హీబ్రూ వర్డ్ అండి. ఆ హీబ్రూ వర్డ్ ఏంటంటే షార్. దానికి అర్థం ఏంటంటే లెఫ్ట్ ఓవర్, లేకపోతే సర్వైవర్స్ ఆర్ వాట్ రిమైన్స్. చూడండి, బైబిల్లో చూసినట్లయితే ఇవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. రెమినెంట్ అనే మాట మనం ఆత్మీయంగా ఆలోచన చేసినట్లయితే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫెయిత్ఫుల్లీ లెఫ్ట్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. గమనించండి, ఈరోజు చాలామంది సంఘానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ they are some people who are separated for God.
దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో మనం అమర్చబడాలి. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మనం చూసినట్లయితే ఈ చిన్న మంద భయపడుకో అని బైబిల్లో ఉంది కదా. అయితే ఈ చిన్న మంద ఎలాంటి మంద అంటే, ఈ మంద డీవియేట్ అయిన మంద కాదు. ఇది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యు సీ దే ఆర్ బ్యాక్ స్లైడింగ్. వాళ్ళు వెనుకబడిపోయారు, వాళ్ళంతా కూడా సైడ్ ట్రాక్ అయిపోయారు. అయితే దేవుని కృప ద్వారా ఈరోజు మనము దేవుని చిత్తంలో ఉండటానికి, మనం ప్రత్యేకమైన గుంపుగా ఉండటానికి దేవుడు కృపని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలండి. బైబిల్లో మనం చూసినట్లయితే అండి, అబ్రహాము, ఇంకా ఈనోకు, నోవాహు, అదేవిధంగా యోసేపు, ఎలైజా, వీళ్ళందరినీ చూసినట్లయితే 7,000 మంది బయలుదేవతకి వాళ్ళు మొక్కని వాళ్ళు కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఈ విధంగా చూసుకుంటూ పోతే దానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఎజ్రా, నెహెమ్యా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, వాళ్ళ జనరేషన్లో దే వర్ లివింగ్ యాజ్ రెమినెంట్స్. వాళ్ళు ఏం చేశారంటే, లోకం ఒక వైపు వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుని వైపు వాళ్ళ దృష్టిని తిప్పారట. హల్లెలూయా, దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మనం గమనించాలండి, మనము వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. ఐ వుడ్ సే ఈవెన్ ఇన్ ద లాస్ట్ మినిట్స్. ప్రపంచం యొక్క పరిస్థితి చూస్తే అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మనకందరికీ తెలుసు. చూడండి, ఈరోజు మనం గమనించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు వచ్చి ఆయన అడిగారు, రెండో అక్కడ సూచనలు ఎట్లుంటాయి ప్రభు అని అడిగినప్పుడు ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, మెనీ షెల్ గ్రో, లవ్ ఆఫ్ మెనీ షెల్ గ్రో కోల్డ్ అని ఉంది. అంటే అనేకులు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ విషయాన్ని గమనించండి. చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈరోజు మనం గమనించాలండి, ప్రేమ లేని తత్వం అనేది కనపడుతోంది. ఈ భయంకరమైన పాండమిక్ టైంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఇంజెక్షన్ని డబుల్ రేట్కి అమ్మేస్తూ ఉన్నారు, దాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ప్రేమ లేదు, మనుషులు రక్షించాలనే సర్వీస్ యాటిట్యూడ్ లేదు వాళ్ళకి. వాళ్ళకల్లా ఉన్న ఒకటే యాటిట్యూడ్ ఏంటంటే, నేను డబ్బు సంపాదించాలి, నేనేం చేయాలంటే ఈ టైంలో మోసం చేసి డబ్బుని కూడబెట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు గమనించాలండి, మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ చల్లారిపోతున్న దినాల్లోనికి నెట్టబడతా ఉన్నాం మనం. ఈరోజు గమనించాలి, మనము ఏం చేయాలంటే ఈ వన్ ఆఫ్ ద సైన్స్ ఏంటంటే ప్రేమ చల్లారిపోవటం. రెండోది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఉంది, చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించును అనే మాట కూడా బైబిల్లో మనకి 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి వచ్చేటప్పుడు జరిగే విషయం ఏంటంటే, అనేకులు ఆ సత్యము నుంచి తొలగించబడతారు అనే విషయాన్ని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గమనించాలండి, ఈ భయంకరమైన ఈ పెరిలియస్ టైంలో కూడా కొంతమంది సత్యానికి విధేయత చూపిస్తూ ఉంటారు. కొంతమంది అన్ని డినామినేషన్స్లో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారంటే, వాళ్ళకున్న ఆలోచన ఒకటే, ఏంటంటే లోకం ఎటుపోయినా నాకు పర్లేదు, కానీ ఐ విల్ లివ్ ఫర్ గాడ్. నేను దేవుని యొక్క చిత్తాన్ని చేస్తాను, దేవుని యొక్క ప్రణాళికని నేను నెరవేరుస్తాను అని కొంతమంది మాత్రము వాళ్ళు దే ఆర్ కాల్డ్ యాజ్ ద రెమినెంట్. ఈరోజు గమనించాలి, ఆ రెమినెంట్లో నేనున్నాం. ఈరోజు నేను ఏం చేయాలంటే దేవుని యొక్క ఆ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క ప్రణాళికల్లోనికి మనము రావాలండి. అప్పుడే మనము చూజన్ పీపుల్గా ఎంచబడుతూ ఉంటాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఈరోజు మనము కొన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే బైబిల్లో సార్దీసు సంఘము గురించి ఆ మాటలు మీకు ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, సార్దీసు సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆయన అంటాడు కదా, నీవు కేవలము ఆ పేరు మటుకు మాత్రం నువ్వు జీవించి ఉన్నావు, కానీ నువ్వు మృతుడివే అని అంటున్న క్లియర్గా ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఏంటంటే జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఉన్నాడు అంతే. ఆ సంఘం ఒక పరిస్థితి ఏంటంటే, క్రైస్తవులు అంటే క్రైస్తవుడు అంతే, కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే దే ఆర్ ఇన్ ఎ సిట్యువేషన్ వేర్ యాజ్ ఇట్స్ లైక్ ఎ డెడ్ బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. మనిషి ఇక్కడ ఉంటాడు కానీ ఆయనంతా మనసు అంతా ఎక్కడ ఉంటుంది, అక్కడ సినిమా మీదనో అని గర్ల్ ఫ్రెండ్ గురించో, ఇప్పుడు కొంతమంది ఉంటారు మీలాంటి కొంతమంది యవనస్తులు ఆన్లైన్లో చూసే వాళ్ళు కూడా ఇక్కడ చూస్తూనే ఉంటారు, వాక్యం వెంటనే ఉంటారు, అటు పక్కన ఇంకోటి చూస్తూ ఉంటారు. ఎవరికి తెలుసు
కదండి. చాలా మంది యవనస్తులు అట్లా ఉన్నారు. ఇప్పుడు ఆ విధంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. అయితే మనం ఏం చేస్తామంటే ఈ ఉంది కదా ఆల్ట్ అండ్ షిఫ్ట్ బటన్ ఉందిగా, దాన్ని ఇట్లా కొడతా ఉంటారు కదా యవనస్తులు కంప్యూటర్ మీద. అటు ఇది చూస్తూ ఉంటారు, తర్వాత కొంచెం సేపు ఇంకోటి చూస్తూ ఉంటారు. ఈరోజు గమనించండి, ఈరోజు నువ్వు ఏం చేయాలంటే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు జాగ్రత్తగా విని ఆ రకంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవునికి మహిమ అనేది వస్తుంది. సార్దీస్ సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే పేరు మటుకు నామకే వస్తే క్రైస్తవుని బై నేను, కానీ పరిస్థితి చూస్తే ఏంది చచ్చిపోయిన పరిస్థితి. ఈరోజు గమనించండి, బైబిల్లో మనం చూస్తే దేవుడికి ఈ విధమైన సంఘం పట్ల చూసినట్లయితే దేవుడు ఎంతగానో దుఃఖపడతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే హీ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ ద చర్చ్. ఈ రకమైన చర్చ్ని బట్టి హీ వాజ్ నాట్ ప్లీజ్డ్ ఆయన అంటాడు కదా. కానీ ఒక విషయం గమనించండి, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో ఉన్నారట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఏం చేశారంటే దే ఆర్ లివింగ్ ఫర్ ద నేమ్ సేక్. దే సేయింగ్ జస్ట్ దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే ఆర్ డెడ్. బట్ హియర్ దే హ్యావ్ ఫ్యూ పీపుల్. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే బైబిల్ మనం చూసినట్లయితే వాళ్ళ వస్త్రాలని అపవిత్రపరచుకోలేదంట. అంటే వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారంటే వాళ్ళు చూజన్ పీపుల్గా, వాళ్ళు రెమినెంట్ పీపుల్గా వాళ్ళు జీవిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మనం గమనించాలండి, మనం అనుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే లోకం ఒకవైపు వెళ్తుంటే మనం ఒకవైపు వెళ్తుంటే లోకస్తులు ఏమంటారంటే అరే వీడు పాగలగాడరా బై అని అంటారు. అవునా కదా? అవునా కదండి. చాలా మంది ఇప్పుడు కొంత బైబిల్ పట్టుకొని పోతా ఉంటే అరే ఏంట్రా, ఏంటి స్పిరిచువల్ అయిపోయావా, నువ్వు సెయింట్ అయిపోయావా, ఇలాంటి డైలాగులు కొడతా ఉంటారా కొట్టరా చెప్పండి. ఎస్పెషల్లీ కాలేజ్లో ఒకళ్ళ పొరపాటున ఎప్పుడన్నా మీకు అడుగుతున్నాను మిమ్మల్ని, కాలేజ్కి ఎప్పుడన్నా బైబిల్ తీసుకురారా మీరు అన్న జోకులే కన్నా, కాలేజ్కి ఎవరన్నా టెక్స్ట్ బుక్లు తీసుకెళ్తారు కానీ బైబిల్ ఏంటన్నా అంటే ఒకటి వస్తుందా మీకు? ఇప్పుడు ఈ జేబులో ఏం చేయాలంటే ఇంతకుముందు ఇట్ వాజ్ అరౌండ్ 2008 అనుకుంటా, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక చిన్న బైబిల్ కొనుక్కున్నా. ఇట్ ఈస్ ఎ లెదర్ బాండ్ బైబిల్ విచ్ హ్యాస్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్. జేబులు పైన పెట్టుకొని వెళ్ళేటోండి. నన్ను వింతకు చూసేవాళ్ళు జనాలు, ఈడేంట్రా అని. కానీ దాంట్లో ఉన్న బైబిల్ క్యారీ చేయడం అనేది ఎలాంటిదంటే ఇఫ్ యూ క్యారీ ద బైబిల్ రైట్ నౌ ఇట్ విల్ క్యారీ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాజీ పడొద్దండి, లోకంలో కాంప్రమైజ్ కావద్దు. మనం ఏం చేయాలంటే పెక్యులియర్ పీపుల్గా మనం జీవించాలా. యవనస్తులుగా ఏ విధంగా ఉండాలంటే దేవుని చూపించే బిడ్డలుగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు గమనించాలండి, యూ మైట్ బి దట్ స్మాల్ గ్రూప్. ఏంటంటే నువ్వు అనుకోవచ్చు ఐఎమ్ జస్ట్ that if you belong to that particular group కదా, you are a remnant. నువ్వు ప్రత్యేకంగా ఉంటే దానికి అర్థం ఏంటంటే యు ఆర్ ఎ రెమనెంట్, నువ్వు శేషించిన జనము అని చెప్పొచ్చు. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. చూడండి, గమనించండి, ఎవరు నీకు తోడుగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేసే విషయం ఏంటంటే గాడ్ విల్ బీ యువర్ హెల్ప్. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మనం గమనించాలండి, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద క్వాలిటీస్ ఆఫ్ రెమనెంట్. చూడండి, ఈరోజు మనం గమనించాలి. అయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా శేషించిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, మొదటి లక్షణం ఏంటంటే అది పరిశుద్ధమైన శేషంగా ఉండాలి. హోలీ రెమనెంట్. చూడండి, పరిశుద్ధంగా ఉండాలి అనే డిజైర్ మనలో ఉండాలి. చాలా మందికి యవనస్తులకి డిజైర్ ఉన్నట్లే. లైవ్లో చూస్తున్నా, మీతో కూడా మాట్లాడుతాను. చాలా మంది ఎట్లున్నారంటే దే ఆర్ జస్ట్ ఏంటంటే నామకి వాస్తే తల్లిదండ్రుల గురించో లేకపోతే బిషప్ అయ్య గారు ఒకవేళ ఆన్లైన్లో మానిటర్ చేస్తారేమోనని కొంతమంది యవనస్తులు, కొంతమంది అందరు కాదు, కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే జస్ట్ షో పుటప్ ఇస్తూ ఉంటారు. పైన పటారం లోటారం, బయట ఎట్లుంటుందంటే ఫుల్ భక్తి, హల్లెలూయా, పాస్టర్ గారు కనపడితే యాక్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా యాక్టింగ్లో జీవించేస్తారు అంతే. ఇంకా ఎట్లుంటుందంటే ఇక నన్ను చూస్తే అబ్బా ఎంత భక్తురా వాడికి అసలు. ఇక బిషప్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ బోల్తా పడిపోయినట్టే. ఇంకా వాడిని చూస్తే అరే వీడియో సూపర్ క్యాండిడేట్ అబ్బా అని చెప్తారు. కానీ అసలు లైఫ్ ఆయనకి తెలుసు. ఈరోజు గమనించాలి, మనం ఏ విధంగా జీవించాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్న హోలీ రెమనెంట్. ఈ విధంగా పరిశుద్ధమైన శేషముగా మనం ఉన్నప్పుడు మనకి పైనుంచి బహుమానము, దేవుడు రివార్డ్ అనేది మనకు అనుగ్రహిస్తాడు. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు రెడ్ కార్పెట్ కాదండి, బంగారు వీధుల్లో నడిచే అవకాశం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నీకు ఇక్కడ రెడ్ కార్పెట్ వేస్తారు కదండి. ఎవరైనా స్పెషల్గా నాయకులు కానీ పాస్టర్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఆహ్వానించి దట్ ఈస్ హౌ ద వరల్డ్ వెల్కమ్స్ యూ, బట్ మై గాడ్ విల్ వెల్కమ్ యూ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. అది ఏ విధంగా ఉంటుందని నువ్వు ఊహించలేవు కదా, అన్ని జస్ట్ గెస్ట్ చేస్తున్నా. ఆ బంగారు వీధుల్లో దేవుడు నిన్ను తిప్పుతూ
బలా నమ్మకమైన దాసుని దేవుడు మరి ఆ విధంగా మనని రివార్డ్ చేస్తాడు. ఆ విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అండి, ఈ రోజున మనం గమనించాలి, కీర్తనకారుడు చాలా రోధిస్తూ ఉన్నాడు. ఏమని రోధిస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మీరు చూస్తే అక్కడ ఉంటుంది కదా, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అనే మాట కనపడుతుంది. చూడండి, ఇక్కడ వేషధారణ అనేది మనకి ఎక్కువగా కనపడుతుంది. ఇక్కడ చూడండి, అందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారంటే, అందరూ కూడా మోసమైన మనసు గలవారుగా ఉంటున్నారు అని భక్తుడు వాపోతూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలి, ఈరోజు ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉంటున్న మనము వీ హ్యావ్ టు లివ్ ఎ జెన్యూన్ అండ్ ఎ సిన్సియర్ లైఫ్. చూడండి, ఇప్పుడు లోకస్తుల్ని చూస్తే ఒక క్రైస్తవుడు ఒకవేళ ఒక చోట పని చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే, ఆయన పనితీరు ఇట్ షుడ్ బి ఎంటైర్లీ డిఫరెంట్ విత్ ఇంటిగ్రిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్, ఇవన్నీ కూడా కనపడాలి. ఈ రోజులో మనం గమనించి చూస్తే అంతా కూడా స్మార్ట్ వర్క్ అయిపోతా ఉంది కదండి. బట్ వన్ డే దట్ హార్డ్ వర్క్ విల్ పే యూ. ఒకవేళ నువ్వు స్మార్ట్ వర్క్ చేసుకుని నీ ప్యాకేజ్ని డబుల్ చేసుకోవచ్చేమో, కానీ గమనించండి, ఈ హార్డ్ వర్క్ చేసేటోళ్ళు ఏమవుతుందంటే సడన్గా ట్రిపుల్ అయిపోతుంది శాలరీ. ఆ విషయాన్ని గమనించండి. ఎందుకంటే ప్రమోషన్ డజంట్ కమ్ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్ వెస్ట్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇస్తాడండి ప్రమోషన్. అనుకోవచ్చు కదా, ప్రమోషన్ ఈరోజు వచ్చిందంటే నేను చేసిన కష్టాన్ని బట్టి, నా హార్డ్ వర్కింగ్ని బట్టి, అయ్యా నేను చేస్తే, నేను కష్టపడితే, నేను కాదు. ఈరోజు నన్ను పని చేయడానికి దేవుడు ఆరోగ్యాన్ని గీయాలి. ఈరోజు నువ్వు పని చేస్తే ఆ పని స్కిల్ఫుల్గా చేయడానికి ఆ స్కిల్ ఎవరు ఇవ్వాలంటే నా దేవాది దేవుడు. ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు గమనించండి, మనం ఏం చేయాలంటే అండి, ఈ అపవిత్రమైన లోకంలో, అసలు నీతే లేని లోకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని మనం చూపించేవారిగా మనం ఉండాలి. అలాంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా భక్తుడు కూడా హీస్ లామెంటింగ్, ఆయన అంగలారుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, చూడండి బైబిల్లో చూసినట్లయితే ఏమని ఆయన ఏడుస్తున్నాడంటే, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా. చూడండి, ఇక్కడ గమనించండి, దేవుని వాక్యంలో ఏముందంటే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటాడంటే, అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, ఇట్ హ్యాస్ బికమ్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్, మై టెంపుల్ హ్యాస్ బికమ్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్ అని ఉంది బైబిల్లో. ఇంగ్లీష్లో చూసినట్లయితే చూడండి, గమనించండి. ఈరోజు మనం గమనించాలండి, కొంతమంది యవనస్తులు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమోషన్ గురించని వాళ్ళ వర్జినిటీని కూడా చాలా మంది పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు గమనించండి, మనం ఏం చేయాలంటే, మన అంశం ఏంటంటే హోలీ రెమినెంట్. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉంటావో, దేవుడు ఒకానొక దినాన హెచ్చు అనేది ఆయన కలిగిస్తాడు. చూడండి, యోసేపు ఈజ్ అ క్లాసికల్ ఎగ్జాంపుల్. జోసెఫ్ లైఫ్ని మనం చూసినట్లయితే ఆయన బ్రతుకు ఏ విధంగా స్టార్ట్ అయింది, ఆ డ్రీమ్కి ఉన్ననో ఆయన లైఫ్కి సంబంధం లేదు. ఆయనకు ఒక మంచి కళ వచ్చింది. ఆ కళ తర్వాత జరిగిన విషయం ఏంటంటే గుంటలు పడిపోయాడు. ఆయన జీవితము అంతా కూడా అగమ్య గోచరం అయిపోయింది. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. డ్రీమ్ చూస్తేనేమో వండర్ఫుల్గా ఉంది, కానీ జరిగే పరిస్థితిని చూస్తే మాత్రము ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. చూడండి, అట్లనే ఉంటుంది బైబుల్. ఎట్లంటే ఒక్కసారికే నీకు ఇన్స్టెంట్గా రోమ్ ఈజ్ నాట్ బిల్డ్ ఇన్ వన్ డే కదండి. రోమ్ కట్టబడాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, అవునా కదా. కాబట్టి ఈరోజు మనము కూడా ఒక ప్రమోషన్ స్టేజ్లోకి వెళ్ళాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. దేవుడు తన కృపలో ఆయన బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటాడు. నీ పని నువ్వు చేయాలి, దేవుడి పని దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు దేవుడు భక్తుడైన ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మంత్రం ఎట్లయిపోయిందంటే దొంగల గుహగా మారిపోయిందంట. ఈరోజు గమనించండి, నీతిమంతుడుగా నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావా? చాలామంది ఏం చేస్తున్నారు, లోకం అటు పోయింది కదా బ్రదర్, మా మేనేజర్ ఎట్లా చేస్తున్నాడండి, విల్ గో విత్ ద ఏమంటారండి గుంపులో ఏదోలాగా వెళ్ళిపోతాం. ఆ మాట అంటే నాకు ఇష్టం లేదు, కానీ చాలామంది తానా అంటే ఏమంటారంట, తందానా అంటారట. హలో, నువ్వు తానా అంటే తందానా అంటాం కాదు, అది రైటా కాదా. ఒక ఆయన అంటే ఇట్లనే అబిడ్స్ చౌరస్తాలో నించొని పై చూస్తున్నాడట. నించుంటే వరుస పెట్టి ఆయన వెనకాల పెద్ద గ్యాదరింగ్ అయిపోయింది, అంత పెద్ద లైన్ అయింది, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అసలు ఏమవుతుందో అని బాబు పోయి వాడి దగ్గర చూస్తే, వాడు ఎందుకు పై చూస్తున్నాడు అంటే ఫస్ట్ టైం లైఫ్లో వాడు ఒక బిల్డింగ్ చూస్తున్నాడు, పల్లెటూరు నుంచి వచ్చాడు, కొత్త బిల్డింగ్ చూస్తా ఉన్నాడట. అయితే ఏమో జరిగిపోయింది అనుకుని వెనకాల లైన్ కట్టేశారు వీళ్ళంతా. ఈరోజు గమనించాడు, అంటే ఆయన ఎందుకు పోయినాడో ఆయనకే తెలియదు, వీళ్ళు ఎందుకు ఆయన చూస్తున్నారో వీళ్ళకి తెలియదు.
ఈరోజు గమనించండి, మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనము ఒక మంచి ఉద్దేశముతోటి ముందుకు వెళ్ళాలి. మనుషులందరూ కూడా ఒకవైపు వెళ్తా ఉంటే వెళ్ళని. చాలా మెజారిటీ ఎట్లుంటారంటే, ఇప్పుడు చూస్తే మెజారిటీ ఎటు పోతే అటే మైనారిటీ కూడా పోతుంది. అట్లా ఉండదు. మనం ఏ విధంగా ఉండాలంటే, అది కరెక్టా కాదా, అసలు ఎందుకు చూస్తున్నాడు అనే ఆలోచన మనకి రావాలి. ఇది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా, మరి దేవుడిచ్చే హెచ్చు ఈ విధంగా ఉంటుందా అని బైబిల్లో నుంచి మనం ఎగ్జాంపుల్స్ చూడాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఈవెన్ సంఘంలో చూస్తే కూడా, సంఘంలో కూడా ఉన్నది ఏమైపోయిందంటే, ఇప్పుడు చూడండి, చాలా అవినీతి, మురికితనం అనేది సంఘంలోనికి కూడా వచ్చేసింది. ఈరోజు ఎలక్షన్స్, ఇట్స్ వెరీ, చూడండి, సంఘం మీకు తెలుసు, దాని గురించి ఎక్కువ వివరాల్లోనికి నేను వెళ్ళను. కానీ అక్కడ గమనించిన విషయాలు, పోలీసులు సర్వీసులు జరుగుతూ ఉంటే పోలీసులు నించోవాల్సిన పరిస్థితి అక్కడ, తెలుగు సర్వీస్కి తమిళ సర్వీస్కి. ఎంత దయనీయమైన పరిస్థితి అండి. చూడండి, ఒక అన్యుడు తీర్పు తీర్చాల్సి వస్తుంది. అన్యులు వచ్చి యూనిఫామ్లు వేసుకొని అక్కడ ఉంటే సర్వీసులు జరుగుతున్నాయి అంటే, అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. ఈరోజు మనం మొహాలు సిగ్గుతో దించుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు మనం గమనించండి, అయినప్పటికీ కూడా గాడ్ ఈజ్ బిజీ ఇన్ రేజింగ్ ద రెమనెంట్. హల్లెలూయా. మనుషుల యొక్క పరిస్థితి ఒక టైపుగా ఉంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే, హీఈస్ బిజీ ఇన్ రేజింగ్ అ పీపుల్ రెమనెంట్గా, అంటే వాళ్ళు శేషించిన జనాన్ని లేపడానికి దేవుడు, ఆయన హీఈస్ బిజీ ఇన్ డూయింగ్ ద వర్క్. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు మనం గమనించాలండి, వీ నీడ్ టు లీడ్ ఎ హోలీ లైఫ్. ఒక కన్సిస్టెంట్ హోలీ లైఫ్ని మనము జీవించే వారిగా మనం ఉండాలి. ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కావద్దండి. మనం ఏం చేయాలంటే, బైబిల్లో మనము చూసినట్లయితే, బైబిల్లో ఉన్న అద్భుతమైన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది కదా, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జీవించినప్పుడు ఆయన పాపము చేయలేదండి. అయినప్పటికీ కూడా ఆయన రక్తాన్ని చిందించాల్సిన అవసరత కలిగింది. మానవాళి యొక్క ఆ క్రయధనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఆయన అర్పించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. చూడండి, మన కంపారిజన్ ఎవరితో ఉండాలంటే, అంటే అన్న నేను వాడికన్నా పరిశుద్ధంగా ఉన్నానన్నా కాదు కంపారిజన్. మన కంపారిజన్ ఎవరితో ఉండాలంటే, నా యేసుక్రీస్తు ప్రభుతోటి కంపారిజన్ ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి వీ హ్యావ్ టు బేసిక్లీ కంపేర్ అవర్ సెల్వ్స్ విత్ క్రైస్ట్. క్రీస్తును చూస్తూ ఉండాలి. అంటే ఆయన వైపు మన కనుదృష్టి ఉంటే ఆటోమేటిక్గా ఆయన ఇమేజ్లోనికి మార్చబడే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు మనం గమనించాలి, అందుకే బైబిల్లో ఉంటుంది కదా, పైనున్న వాటి మీదనే మీ దృష్టి ఉంచండి అని దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు అంటే భక్తుడైన కీర్తనకారుడు కూడా మనం చూస్తే హీస్ ఎగ్జామినింగ్ హిజ్ లైఫ్. ఆయన అంటాడు కదా, ఆయన ఎప్పుడూ కూడా ఫ్రీక్వెంట్గా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉంటాడు. బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, ఆయన అంటున్న మాట, సర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్, ట్రై మీ అండ్ నో మై థాట్స్ అని అంటాడు. చూడండి, 139వ కీర్తనలో మీరు చూస్తే 23వ వచనంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా ఉంది. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే భక్తుడు, ఆయన అంటున్నాడు కదా, అయ్యా ఒకసారి నా హృదయాన్ని పరిశోధన చేయి, ఒకసారి నా పరిస్థితిని, నా ఆలోచనల్ని ఒకసారి తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం ఒకవేళ నాలో ఉందేమో దయచేసి నన్ను అయ్యా పరీక్షించు అని భక్తుడైన కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు మనం కూడా అండి ఇలాంటి ప్రార్థన మన జీవితాన్ని కలిగి ఉండాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటా ఉంటావో, నీ అంధకార జీవితాన్ని దేవుని వాక్యము అది చూపిస్తూ ఉంటుంది. అందుకొచ్చిన దేవుని వాక్యం ఎలాంటిదంటే, ఇట్ ఈస్ లైక్ ఎ టార్చ్ లైట్. నీ అంధకారమైన జీవితంలో టార్చ్ లైట్ కొడితే ఏమవుతుందంటే, ఆ అంధకారం ఎక్స్పోజ్ అయిపోయి, అంధకారం వెళ్ళిపోయి నీ జీవితంలోనికి పరిశుద్ధత అనేది వస్తుంది. ఈరోజు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి బ్రదర్ నేను అంటే, దేవుని వాక్యాన్ని బాగా చదువు. ఈ లాక్డౌన్ టైంలో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటావో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను కడుగుతుంది, నిన్ను శుద్ధీకరిస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది. అంధకార సమయంలో, శోధన టైంలో జరిగే విషయం ఏంటంటే, ఆ వాక్యము పాపప్ అయ్యి నేను చేస్తుంది కదా, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవునికి ఆయాసకరమైన మార్గం అని దేవుని వాక్యం చూపించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు మనం ఏం చేయాలంటే అండి, అయ్యా మనము
వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివినట్లయితే మనలో ఉన్న పాపాన్ని దేవుని వాక్యము తీసివేస్తాం. అందుకని భక్తుడైన దావీదు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా, నాలో నేను పాపము చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. కాబట్టి ఈరోజు ఆ వాక్యం మన హృదయంలో ఉండాలంటే బేసిక్లీ మనం ఫస్ట్ చదివిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వాక్యం అనేది మన హృదయంలో సెటిల్ అవుతుంది. చూడండి, ఈరోజు మనం గమనించాలి. మీరు ఎప్పుడన్నా మటన్ పీస్ తిన్నారా? అదేనండి, బొక్క ఉంటుంది, పెద్ద బొక్క. అలా చూస్తారండి మీరంతా, ఇంత పొడుగు బొక్క ఉంటుంది కదండి. ఎప్పుడు తిన్నట్టుగా అన్ని మటన్ తినండి అన్నట్టు పెట్టారు మొహాలు, మీరు ఆ విధంగా పెట్టొద్దు. మీరు ఆ బొక్కను ఏం చేస్తారండి, దానిలో ఉన్నది ఆ మూలుగుని తీసుకుంటానికి నానా ప్రయత్నాలు చేస్తారు. ఆ బొక్కను అట్లా పెట్టి కొడితే అది ఎగురుతుంది పైకి ఇట్లా కదా, ఎగిరి మళ్ళీ కింద పడితే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ జాగ్రత్తగా, అది దానికి ఒక ఆర్ట్ కావాలి కదా, దాన్ని పగలగొట్టడం తినడం అంటే ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. అది ఫ్రీక్వెంట్గా తినే వాళ్ళకి బాగా తెలుసుద్ది ఎలా చేయాలో కదా. అయితే దాన్ని బాగా జాగ్రత్త ఏం చేస్తామండి మనం మంచిగా, అందుగురించనే మటన్ కొట్టే షాప్లోనే వాడిని అడుగుతాం ఏమంటే అక్కడ కరెక్ట్గా ఒక దెబ్బ వేయన్నా అక్కడ అని చెప్తారు కదా కొంతమంది. అది ఎప్పుడైతే దాన్ని అంటామో లోపలికి వెళ్ళిపోతే అప్పుడు బాలేగుందిరా ఆయన అనిపిస్తుంది కదా. చూడండి, ఈరోజు గమనించండి, అలాంటి ఆ బొక్కని కూడా దాంట్లో కూడా దూరి వెళ్ళిపోద్దంట దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణాత్మ కీళ్ళని విభజించి మన మూలుగులో కూడా దూరి మనల్ని శోధించేదే దేవుని యొక్క వాక్యం. ఈరోజు గమనించండి, దేవుని వాక్యాన్ని మీరు బాగా చదవటం వలన జరిగే విషయం ఏంటంటే నీలో ఆటోమేటిక్గా పరిశుద్ధత అనేది వస్తుంది. ఒక యవ్వన స్త్రీ చెప్పిన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదువుతుందంట. చదివిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆమె ఏమన్నదంటే, నేను ఆ వాక్యాన్ని చదివితే ఆ వాక్యం ఇప్పుడు నన్ను చదువుతా ఉంది అన్నదంట. హల్లెలూయా. అంటే ఇట్ ఈస్ రీడింగ్ యువర్ సిన్. నీలో ఉన్న ఆ పాపాన్ని ఆ వాక్యం తీసేస్తూ ఉంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈరోజు మనం గమనించాలండి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనము సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, గమనించండి, దేవుని వాక్యంలో ఇంకా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఇరుకు మార్గము, విశాల మార్గం, రెండు మార్గాల గురించి ఆయన మాట్లాడతాం. చాలా మంది కూడా ఈ ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడరండి. వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ మైండ్లో తిరిగేది ఏంటంటే ఈ ప్రదేశం బాగుంది. చూడండి, అబ్రహాము లోతుని కూడా గమనించి చూసినట్లయితే లోతు ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడండి? బైబిల్లో మనం చూస్తే ఆయన చాలా పచ్చగా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి సొదొమ గుమొర్రాకి వెళ్ళిపోయాడు ఆయన. గమనించండి, ఈరోజు మనం గమనించాలి, లోకం యొక్క అట్రాక్షన్ ఎట్లుంటుందంటే అది చాలా బాగుందని ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఏం చేయాలంటే ఇరుకు మార్గంలో వెళ్ళటానికి మనము ఆశపడాలి. నో షార్ట్ కట్స్ బ్రదర్. బై ద వే, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా సాతాను గాడు ఏమి ఇచ్చాడంటే ఒక షార్ట్ కట్ ఇచ్చాడు. ఏంటి అది? నన్ను నమస్కరిస్తే ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తా అని చెప్పింది. అవునా కదా సాతాను? యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనిషి దగ్గర నుంచి వాడు లీగల్గా ఆ అధికారాన్ని తీసుకున్నాడు. ఆ అధికారాన్ని తిరిగి వేసే మనకివ్వటానికి లోకానికి వచ్చాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే లూసిఫర్ ఆఫర్ చేస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఆయన సిలువ ఎక్కకుండా ఒక షార్ట్ కట్ ఇస్తూ ఉన్నాడు. ఆ షార్ట్ కట్ ఏంటంటే ఆయనకి నమస్కారం చేస్తే చాలు ఇవన్నీ కూడా అయిపోతాయి. చూడండి, దేవుడు ఎక్కడ కూడా ఆయన లొంగలేదు. ఆయన అన్నాడు కదా, నేను దేవుణ్ణి ఆరాధన చేస్తా, నేను చేయాల్సిన పని నాకు లేదు అని దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఈరోజు గమనించి చాలా మంది ఏం చేస్తారంటే షార్ట్ కట్స్ బాగా ఎత్తుక్కుంటూ ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ షార్ట్ కట్స్లో ఏమవుతుందంటే ఎక్కడో షార్ట్ అయిపోతే నీ లైఫ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది మరి ఏడి. కాబట్టి గమనించాలి, ఈరోజు ఏం చేయాలంటే హార్డ్ వర్కింగ్ నేచర్, యవనస్తులకి ముఖ్యంగా ఈ హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది చాలా ఎస్కేప్ అయిపోతా ఉంది, చాలా అది మాయమైపోతా ఉందని చెప్పాలి. ఈరోజు గమనించాలండి, మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కీప్ ఆల్ అవర్ థాట్స్, మన ఇంటెన్షన్స్, మన ప్లాన్స్ ఎప్పుడైతే దేవుని ఆల్టర్ దగ్గర తీసుకొస్తావో దేవుడు అద్భుత రీతిలో మన జీవితాన్ని మార్చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు యాజ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ వర్డ్, నువ్వేం చేయాలంటే నువ్వు ఎలాగున్నావో అలాగే దేవుని సన్నిధికి వచ్చి, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో నేను పాపిని ప్రభా, నా జీవితం ఇది, నాకు ఇలాంటి భయంకరమైన అపవిత్రమైన జీవితం ఉంది ప్రభా అని ఎప్పుడైతే వెన్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్, దేవుడు నిన్ను దీవించి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో కూడా దేవుడు ఒక పరిస్థితిని తీసుకొచ్చాడు. చూడండి, ఒకసారి మీరు చూసినట్లయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది. జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే, ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధం ఆడరు, కపటమాడు నాలుక వారి నోట ఉండదు, వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు గమనించాలండి, వాళ్ళు
ఇంకా అబద్ధం ఆడటానికి ఇష్టపడరు, మోసం చేయడానికి ఇష్టపడరు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే శత్రువు వాళ్ళని తరుముతున్నాడో అప్పుడు వాళ్ళు దేవునితో కన్ఫెస్ చేస్తా ఉన్నారు. దేవునితో అంటున్నారు కదా, మేము ఈ విధంగా జీవించము అని ఇశ్రాయేలు ప్రజలు తీర్మానం తీసుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనకు కనపడతా ఉంది. ఈరోజు యవనస్తుడా, నీతో నేను మాట్లాడుతా ఉన్నాను. దేవుని వాక్యంలో ఉంది కదా, పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడితిరి. దేవుని యొక్క చిత్తం, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధులు అవుటయే అని దేవుని వాక్యంలో ఉంది. ఈరోజు మీరు గమనించాలి, ఈరోజు మీ చూపు, మీ తలంపులు, మీరు వినే ప్రతి ఒక్క మాట ఏ విధంగా ఉండాలంటే అది పరిశుద్ధమైందిగా ఉండాలి. చూడండి, మన జీవితం ఎప్పుడైతే వెన్ యూ కీప్ ఆన్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఆ పరిశుద్ధత అనేది నీలోనికి వస్తుంది. దేవుని వాక్యం పరిశుద్ధమైంది కాబట్టి ఆ వాక్యాన్ని వినాలి. ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదండి. వాక్యము చూడండి, ఇప్పుడు ఆడియో సాఫ్ట్వేర్ వచ్చింది. అది ఏం చేయాలంటే, ఇప్పుడు బ్లూటూత్లు ఎక్కువైపోయాయి కదా. మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ ఎట్లయిపోయిందంటే వైర్లెస్ టెక్నాలజీ అవును కదా. ఈ వైర్లెస్ టెక్నాలజీని కరెక్ట్గా వాడుకోవాలండి. మనం ఏం చేయాలంటే, ఆ టెక్నాలజీని మన చెవులలో బ్లూటూత్ పెట్టుకుంటాం కదా, దేవుని వాక్యం పెట్టుకొని ఉంటే బాగుంటుంది. మరి బైబిల్ పెట్టుకొని వింటా ఉంటే బైబిల్ అధ్యాయాలు అట్లా అయిపోతూ ఉంటాయి. నువ్వు చదవాల్సిన పని లేదు. ఎప్పుడైతే నువ్వు వింటున్నావో ఆటోమేటిక్గా నీ నోట్లో నుంచి ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం గమనించాలి, కొరింథీ సంఘానికి దేవుడు, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతా ఉన్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడితిరి అనే మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, బైబిల్లో చూస్తే కొరింథీ సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, ఆత్మీయ వరంలో ఒక్కటి కూడా కుదరలేదు వాళ్ళకి. అన్ని ఆత్మీయమైన వరాలు ఉన్నాయి, వాళ్ళు అన్నీ జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అపోస్తలుడైన పౌలుని నిజంగా మెచ్చుకోవాలండి. ఆయన ఏమంటే, ఫస్ట్ ఆయన పత్రికలు చదవండి మీరు. మొదట ఏం చేస్తాడంటే, వాళ్ళని కాంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ఆయన చాలా చక్కగా పొగుడుతూ ఉంటాడు. మంచిగా తీసుకుపోయి ఒక చెట్టు మీద కూర్చోబెడతాడు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కింద పడతాడు. ఏమంటాడంటే, మీకు ఇది ఉంది, మీకు అది ఉంది. మీరు చూడండి, ఒక వ్యక్తిని పెట్టుకున్నారు, వాడు స్టెప్ మదర్ తోటి వాడు ఏం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. అలాంటి వాడిని ఎందుకు సంఘంలో ఉంచారు మీరు అని చెప్తాడు. కొద్దిసేపు కొన్ని దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అంటాడు కదా, ఇప్పుడు వాడు చాలా రోజులు అయిపోయింది కాబట్టి వాడిని క్షమించి మళ్ళీ మీరు ఆయనని సంఘంలోనికి ఆహ్వానించండి అని చెప్తాడు. చూడండి, తండ్రి ప్రేమ. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఒక జీవితాన్ని మనం గమనించి చూసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మనం ఎనలైజ్ చేయాలండి. చూడండి, పరిశుద్ధంగా ఉండటానికి మనము ఇష్టపడాలి. ఎందుకంటే మన దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడంటే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఆయన నోటలో కపటం లేదండి. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఎలాంటి మాటలు అంటే, కరుణగల మాటలు, జీవాన్నిచ్చే మాటలు. చూడండి, దేవుని ప్రకటించే మాటలు, దేవుని చూపించే మాటలు, పరలోకానికి మార్గముగా యేసయ్య లోకానికి వచ్చాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు మనం గమనించాలి. మొదటి మాట ఏంటంటే, హోలీ రెమ్నెంట్. ఈ శేషించిన ఈ ప్రజలు, తప్పించుకున్న ఈ ప్రజలు, అంటే కరోనా నుంచి నువ్వు తప్పించబడ్డావా? అయితే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకున్న క్వాలిటీ ఏంటంటే, నెంబర్ 1, పరిశుద్ధంగా మీరు జీవించాలి. పరిశుద్ధమైన రెమ్నెంట్గా మీరు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండోదిగా చూసినట్లయితే, వి గాట్ టు స్టాండ్ అలోన్ ఫర్ గాడ్. దేవుని గురించి నువ్వు ఏ విధంగా జీవించాలంటే, ప్రత్యేకమైన వ్యక్తిగా. లోకం ఎటుపోతుందో నీకు సంబంధం లేదు. నువ్వు ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ ఫర్ గాడ్. దేవుని గురించి నించిన వ్యక్తిగా ఉండాలి. బైబిల్ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మీరు చూస్తే, అక్కడ చూడండి, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడును. చూడండి, మీరు గమనించండి, ఐగుప్తు నుంచి కొన్ని లక్షల కాలుబలం వస్తుంది. మోషే తీసుకొని వస్తాడు, అరణ్యం నుంచి తీసుకొని వస్తుండగా జరుగుతున్న విషయం ఏంటంటే, కానాను దేశానికి కేవలం 2 వచ్చారు. చూస్తే కాలేబు ఉన్ననో యెహోషువలే వాళ్ళు మరి కానాను దేశానికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, శేషము కొన్ని లక్షల మంది ఉంటే ఓన్లీ 2 పీపుల్ రాదు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కానానికి రావటం అనేది జరిగిన ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు అంటే విశ్వాస జీవితము స్టార్ట్ అయిన తర్వాత పరిశుద్ధంగా ఉండి మంచిగా వాక్యాన్ని ధ్యానించి మధ్యలో ఎక్కడో వెళ్ళిపోవద్దు, ఎక్కడో డివైడ్ కావద్దు. మనం ఏం చేయాలంటే, కన్సిస్టెంట్గా మనము దేవుని దగ్గర ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునితో నడవటము అనేది మనము చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుని యొక్క అమూల్యమైన ప్రణాళికలు మన జీవితంలో జరుగుతాయి. చూడండి, బైబిల్లో మనం చూసినట్టయితే అనేకులు, దే ఆర్ సెవరల్ మెన్ ఆఫ్ గాడ్, వాళ్ళు గాడ్లెస్ సొసైటీలో దే లివ్డ్ ఏ లైఫ్ విచ్ ఇస్ ప్లీజింగ్ టు గాడ్. చూడండి, వాళ్ళు జీవించిన విధానాన్ని చూసినట్లయితే వాళ్ళకి భక్తే లేదు. ఆ పబ్లిక్లో చూసినట్లయితే ఆ క్రౌడ్లో భక్తి లేదు ఎవరికి కూడా. కానీ దేవుని యొక్క బిడ్డలు కొంతమంది మాత్రం పవిత్రంగా జీవించారు. ఆ మాటకు వస్తే మనం బైబిల్లో చూసినట్లయితే దే ఆర్ సో మెనీ పీపుల్. చూడండి, ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే నోవా. చూడండి, నోవా గురించి మనము మాట్లాడుకోవాలంటే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నరుల చెడుతనం అంట భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అనే మాట కనబడుతోంది. చూడండి, ఇక్కడ నరుల యొక్క చెడుతనము విస్తరించింది ఈ భూలోకంలో. అలాంటి దినాల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే నోవాహు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. బైబిల్ మీరు చూసుకుంటూ వెళ్తే ఆదికాండం 6వ అధ్యాయం 11-12 వచనాలు కూడా మీరు చూస్తే అనేక మార్లు మనకి ఈ మాట కనపడతా ఉంటుంది. ఈ లోకమంతా కూడా కరప్ట్ అయిపోయింది, ఈ ఎర్త్ అంతా కూడా కరప్షన్తో నిండిపోయింది అనే మాట మనకి బైబిల్లో మనకు కనపడుతుంది. 6వ అధ్యాయం మీరు చదువుకోండి, 3 సార్లు కనపడుతుంది ఆ మాట. చూడండి, ఇక్కడ గమనించండి, అంతగా చెడిపోయినప్పటికీ కూడా, అంతగా భూమి ఒక పరిస్థితి దేవుడే అనుకున్నాడు. ఏమంటాడంటే, వీళ్ళని ఎందుకు చేశాను రా బాబు నేను అన్న ఆ ఫీలింగ్లోనికి దేవుడు వచ్చాడు. ఆ టైంలో జరిగిన విషయం ఏంటంటే, దేవునికి ఒక తృప్తి కలిగింది. ఆ నోవాహు ఆయన నీతిమంతుడని దేవుడు చూసిన దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, నోవాహు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఓడగట్టలేదండి. దేవుడు ఒక క్లియర్గా మెజర్మెంట్స్ అనేది ఇచ్చాడు. ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు ఏ విధంగా దాన్ని కట్టాలి, ఏ విధంగా దాన్ని చేయాలి, అన్ని విషయాలు కూడా దేవుడు ఆయనకి బయలుపరిచినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. అయితే చూడండి, లోకము ఏం చేస్తుందంటే ఆయన్ని రెడిక్యూల్ చేస్తూ ఉంది, లోకం ఆయనని వెక్కిరిస్తూ ఉంది. ఇవన్నీ పట్టించుకోవట్లేదు. నోవాహుకున్న తలంపు ఏంటంటే, వాళ్ళతో నాకు సంబంధం లేదు బైబిల్, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను దేవుని గురించి నిల్చుంటా, దేవుని యొక్క చిత్తాన్ని నేను చేస్తా, దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తా. ఈరోజు మనం గమనించాలండి, యవనస్తులుగా ఉంటున్న నువ్వు నేను ఏ విధంగా జీవించాలంటే, దేవుడు చెప్పాడు, దేవుని వాక్యంలో ఉంది. దేవుని చిత్తం ఎక్కడ మనకు అర్థమవుతుంది తెలుసా అండి? దేవుని వాక్యంలో అర్థమవుతుంది. దేవుడు పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉంటా. ఎప్పుడైతే నువ్వు ఆ డెసిషన్ తీసుకుంటావో దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నమ్మకి స్తోత్రం కలిగాక. చూడండి, గమనించండి, దేవుని వాక్యంలో మనం చూస్తే నోవాహు జీవించిన విధానం అద్భుతంగా ఉంటుందండి. ఆయన ఇదివరకు ఎప్పుడు కూడా దాన్ని కట్టలేదు, ఆర్క్ని కట్టలేదు, ఎప్పుడు ఆ ఓడని కట్టలేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన అనేకులు ఎట్లా చూస్తున్నారు అంటే వింతగా చూస్తున్నారు. అయితే ఆయన బాదర్ చేసుకోలేదు. ఒకానొక దినం వచ్చింది, ఆ 40 days భయంకరమైన వర్షం పడింది. చూడండి, గమనించండి, ఈ రోజున మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనం ప్రత్యేకంగా జీవించాలి, దేవుని కొరకు నిల్చోవాలి, దేవుని యొక్క చిత్తంలో అమర్చబడాలి. అప్పుడు దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. చూడండి, ఈ నోవాహు రెమినెంట్ అని చెప్తాను నేను. నోవాహు శేషించిన జనాంగము. ఎందుకంటే ఆయన తరంలో ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని చేశాడు. హీ వాక్డ్ blamelessly before God. దేవుని దృష్టిలో he was living a just life. He was walking with God. దేవుడు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా చేయగలిగినాడు. కారణం ఏంటంటే he was just relying on God. దేవుని వైపు ఆయన చూస్తూ ఉన్నాడు, దేవుని గురించి నిల్చున్నాడు. దేవుని యొక్క కృపలో దేవుని యొక్క చిత్తాన్ని ఆయన చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని నామముకి స్తోత్రం కలుగాక. అది ఉంచిన హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనంలో మీకు ఒక మాట కనబడుతుంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, గమనించండి, ఇక్కడ ఇది వరకు ఎప్పుడూ కూడా ఈ ఓడని కట్టలేదు ఆయన. కానీ దేవుడు చేసిన ఆ హెచ్చరికని బట్టి ఆయన ఏం చేశాడంటే దేవునికి భయభక్తులు చూపించాడట. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం గమనించాలండి, మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికలో అమర్చబడతామో, దేవునితో నడుస్తామో, దేవుని ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఆయన గురించి నిల్చుంటామో అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నోవాహును దేవుడు కాపాడిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కుటుంబము ఆ ఓడలో ఉండి వాళ్ళు కాపాడబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం గమనించాలండి, 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయం రప్పించబడినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడబడేను. ఇందాక చూసాం కదండి, ఇందాక ఆ విషయాన్ని ఆల్రెడీ మీకు చెప్పాను. చూడండి, గమనించండి, ఈ రోజున నువ్వు ఎప్పుడైతే దేవుని తలంపుల్ని తెలుసుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తావో, దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత రీతిలో నేను కాపాడుతాడు. ఈరోజు కరోనా నుంచి నువ్వు కాపాడబడాలంటే యూ గాట్ టు స్టాండ్ అలోన్ విత్ గాడ్. దేవుని కొరకు నువ్వు నించో, దేవుని గురించి నువ్వు ఆలోచన చేయి. వెన్ యూ టేక్ ఎ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ అండ్ హీ విల్ రెస్క్యూ యూ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. అదేవిధంగా దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, ఇక్కడ విశ్వాసాన్ని బట్టి ఆయన లోకాన్ని తృణీకరించాడంట. అండ్ హీ బికేమ్ హెయిర్ ఆఫ్ ద రైచస్నెస్. హల్లెలూయా. అంటే చూడండి, ఈయన ఏం చేశాడంటే నోవాహు చేసిన పని ఏంటంటే 11వ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఆయన విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని తృణీకరించి ఆయన చేసిన పని ఏంటంటే నీతికి వారసుడుగా అయ్యాడట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీతికి వారసుడుగా అవ్వాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ లోకంలో లోకం యొక్క ఆశల్ని
నువ్వు తృణీకరించినట్లయితే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. వీ గాట్ టు స్టాండ్ బిట్వీన్ ద గ్యాప్స్. ఈరోజు మీరు గమనించినట్లయితే అనేకులు కరోనాతో చనిపోతూ ఉన్నారు. అయితే దేవునికి ప్రజలకి మధ్యలోను నించొని నువ్వేం చేయాలంటే విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. యూ గాట్ టు స్టాండ్ ఎలోన్ ఫర్ గాడ్. దేవుని గురించి నువ్వు నిల్చోవాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. చూడండి, బైబిల్లో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన అంటాడు కదా, ఆయన శిష్యులతో చెప్తాడు కదా, ఎవరైతే నన్ను వెంబడించగోరుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే యూ గాట్ టు క్యారీ ద క్రాస్ అండ్ డినై యువర్ సెల్ఫ్ అని బైబిల్లో ఉంది కదండి. నువ్వు ఏం చేయాలంటే తృణీకరించుకొని నీ ఆశలన్నింటినీ కూడా అణుచుకొని ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2 విషయాలు చూసాము. 3వ మాట మనం చూసినట్లయితే ట్రస్టింగ్ గాడ్ బై ఆల్ మీన్స్. ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనుషులందరూ కూడా మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు. మనుషులందరూ కూడా చూడండి చాలా గొప్పవారు, వాళ్ళ దగ్గర డబ్బులను చూసి మనుషుల మీద ఆధారపడుతున్నారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే మనకు, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించిరి. ఈ మాట అండర్లైన్, నిజముగా ఆశ్రయించిరి. చూడండి, గమనించండి, ఈరోజు నువ్వు నిజముగా దేవుని ఆశ్రయిస్తే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. యూ గాట్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ బై ఆల్ మీన్స్. అంటే నీకు కనపడకపోవచ్చు, విశ్వాసం అంటే అదే వెలుచూపుతో కాకుండా విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. చాలాసార్లు ఏమవుతుందంటే జరుగుతున్న పరిస్థితులు కాదని నువ్వు చూసేది, దేవుడు పరిస్థితులు మార్చగలడు అని ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడతావో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు ఎందుకు జరగట్లేదంటే వీఆర్ స్టిల్ నాట్ బిలీవింగ్ గాడ్, వీఆర్ స్టిల్ హోల్ హార్టెడ్లీ నిజముగా దేవుణ్ణి మనము ఇంకా ఆశ్రయించట్లేదు. కాబట్టే ఈ పరిస్థితులు మనకు కలుగుతున్నాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, గమనించండి, బైబిల్లో చూసినట్లయితే అండి, ఈరోజు మనము కొన్ని వాటి మీద మనం ఆనుకోవద్దు, కొన్నిటిని మనం నమ్ముకోవద్దు. మొట్టమొదటిగా మనుషుల మీద నమ్మకం ఉంచకూడదండి. మోర్టల్ మ్యాన్ బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఉంటుంది కదా. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8-9 వచనాలు మీరు చూస్తే, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనకు కనపడుతుంది. చూడండి, గమనించండి, ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని యెహోవాని ఆశ్రయించాలి, మనుషుల్ని కాదండి. మనుషుల్ని చాలాసార్లు ఏం చేస్తామంటే, మనుషులు స్వార్థపరులు, ఇంక్లూడింగ్ మీ. మనకేంటంటే మంచి చేస్తే ఆవిడ మంచోడు అంటాం, అవునా కదా చెప్పండి. ఒకవేళ నువ్వు డబ్బులు అడిగావు అనుకో, డబ్బులు ఇస్తే ఆడు చాలా మంచోడండి, ఇప్పుడు అడిగి నీకు చెప్తాడండి అని చెప్తాం. అదే డబ్బులు లేదనుకో, అమ్మో వాడు చాలా పిసినారుడండి బాబు, అసలు డబ్బులు ఇయ్యడాడు, ఆడు ఎప్పుడు అడిగినా కానీ లేవు అంటాడు. ఇంట్లో బ్యాంక్లో బాగుంటాయని డబ్బులు అడిగారు కానీ ఇయ్యడంటాడు. హలో, వాళ్ళు ఇవ్వాలంటే దేవుడు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వాలి. మీకు తెలుసా విషయం? ఈరోజు మనం గమనించాలి, మనుషుల మీద మనం ఆధారపడద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు మనం ఏం చేయాలంటే అండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. ఏమంటాడంటే అక్కడ, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఇంతకంటే ఇంకేం చెప్పాలి చెప్పండి మీకు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, చూడండి, నరులని ఆశ్రయించొద్దు కానీ నువ్వేం చేయాలంటే దేవుని ఆశ్రయించాలి. ఒకవేళ నరులని ఆశ్రయిస్తున్నావా అయితే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, నువ్వు డిసప్పాయింట్ అవుతావు. సింపుల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. రెండోది చూసినట్లయితే మనం దేని మీద ఆధారపడకూడదంటే డబ్బు మీద ఆధారపడకూడదు. ఈరోజు కరోనా వచ్చి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి కొంతమందికి, కానీ ఆ డబ్బులు వాళ్ళని కాపాడైనాయా? కాపాడలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, నాకు డబ్బు ఉంది అని గర్వం బాగుంటుంది వాళ్ళకి, మాకు ఆస్తులు బాగున్నాయని. కొంతమందికి ఎట్లుందంటే, నేను బాగా సంపాదించిన తినుము త్రాగుము సుఖించి మనం బైబిల్లో ఒకడు అన్నాడట. అంటే దేవుడు ఏమన్నాడు, ఓరి సన్యాసి ఈరోజే నువ్వు వచ్చాయి అన్నాడట దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. అందుగురించి అనే డబ్బు మీద మనం ఆధారపడొద్దండి. వీ గాట్ టు డిపెండ్ ఆన్ గాడ్, వీ గాట్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి ఏం చేస్తాడంటే ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. చూడండి, బైబిల్లో చూడండి ఒకసారి, 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచులని ఆజ్ఞాపించుము. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు చాలా బ్రాడ్గా ఆలోచిస్తాడండి. ఆయన తిమోతికి చెప్తున్నాడు కంట, ఏమని చెప్తున్నాడంటే, అరే ధనవంతులకు చెప్పు నువ్వు ఏమనంటే, ఈ పనికి మాలిన ఈ డబ్బు గురించి బాగా ఆలోచనలు పెట్టుకొని దేవుని దూరంగా ఉండకండి మీరు. ఎందుకంటే దేవుడు ఆయన ధారాళంగా దయచేవాడు,
ఆయన దేవుడు కాబట్టి ఆయన మీద నమ్మిక ఉంచండి. దేవుని వాక్యంలో ఉంది. దేవుని నమ్మకి స్తోత్రం కలిగిన. చూడండి, బైబిల్లో మనం చూస్తే వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ యోబుని చూస్తే అండి, యోబుకి ఒకటి తర్వాత ఒకటి న్యూస్ ఏ విధంగా వచ్చాయంటే, వేరే వాడు అయితే మేబీ ఇంకొక వ్యక్తి అయితే ఎట్లుండేదో పరిస్థితి నాకు అర్థం కాదు, కానీ యోబు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఏమనంటే నీ కూతుళ్ళు కొడుకులు అందరూ కూడా చనిపోయారు. చూడండి, ఇంకొకటి వచ్చాడు, నీ క్యాటిల్ అంతా కూడా ఎవడో ఎత్తుకుపోయాడు. ఆ విధంగా చూసినట్లయితే ఒకటి తర్వాత ఒకటి ఇన్ని వచ్చినా కానీ ఆయన నమ్మకము, ఆయన ధనవంతుడు. బై ద వే, బైబిల్లో చూసినట్లయితే ఈరోజు ధీరుబాని అంబానీ ఏమో కానీ ఈయన కంటే ఆయన తోపు అని చెప్తాను నేను, యోబు గారు. చూడండి, బైబిల్లో చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయనకి అప్పట్లో ఆస్తి ఏ విధంగా చూసారంటే, వాళ్ళకున్న పశువులను బట్టి, వాళ్ళకున్న సమస్తమైన, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డబ్బుల్లా చూస్తున్నాం. అప్పుడైతే వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే క్యాటిల్ అవన్నీ చూసి అది ఆస్తి, ఇన్ని గొర్రెలు, ఇన్ని గాడిదలు, ఇన్ని జింకలు, అది చూసేవాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. అయితే ఇక్కడ ఈయన ఏమంటున్నాడు తెలుసా, యోబు భక్తుడు అన్నీ పోయిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, మొదటి అధ్యాయం 21వ వచనంలో మీరు చూస్తే ఆయన అంటాడు కదా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. చూడండి, ఆయన డబ్బు మీద ఆయన మనస్సు లేదండి. ఈరోజు డబ్బు ఉండటం ప్రాబ్లం కాదు, కానీ డబ్బు మీద ఆధారపడద్దు. నీ ఆధారం ఏంటంటే యేసయ్య నీ ఆధారం. హల్లెలూయా. విశ్వాసకి ఆధారం ఏంటంటే దేవుడు ఆధారం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి చూడండి. గమనించిన బైబిల్లో మనం చూసినట్లయితే వీ షుడ్ నాట్ ట్రస్ట్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ హ్యూమన్స్. మనుషుల మీద మనము ఆధారపడకూడదు, మన నమ్మకాన్ని ఉంచకూడదు. రెండోదిగా చూసినట్లయితే డబ్బు మీద ఆధారపడకూడదు. మూడోదిగా చూసినట్లయితే మైండ్. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను, బైబిల్లో చూసినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ని బట్టి, వాళ్ళకున్న విజ్డమ్ని బట్టి, వాళ్ళకున్న టాలెంట్ని బట్టి విర్రవీగుతూ ఉంటారు. నాకు ఈ టాలెంట్ ఉంది. ఈ రోజున ఆ స్కిల్ కావచ్చు, ఆ టాలెంట్ కావచ్చు, అదంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించింది. ఆ విషయాన్ని గమనించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మీరు చదువుకోండి. 5వ వచనం మీకు చదివి వినిపిస్తా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. స్వబుద్ధి, మీ జ్ఞానము, నా జ్ఞానముతోటి సంపాదించుకున్న ఇవన్నీ ఏం చేయాలంటే, ఇవన్నీ విశ్వాసి నోట్ల నుంచి వచ్చే మాటలు కావు. నీ జ్ఞానము పనికిరాని జ్ఞానం. కరెక్టే మీరు విన్నది. నీ జ్ఞానము పనికిరాని. అసలైన జ్ఞానవంతుడు ఎవరంటే నా యేసుక్రీస్తు ప్రభువారు. సామెతలు బాగా చదవండి. జ్ఞానవంతుడు ఎవరో మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ఆ మైండ్, అపాన్ ఆ ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతుంది. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే ఆయుధాలు, మిలిటరీ వెపన్స్ కదండి. చూడండి, ఈరోజు మనం గమనించి చూస్తే బైబిల్లో ఉంటుంది, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఈరోజు వీ షుడ్ నాట్ ట్రస్ట్ ఆన్ అవర్ వెపన్స్. మనకున్న సామాగ్రిని బట్టి, యుద్ధోపకరణాలను బట్టి, వాటిని బట్టి కాదు మనం అతిశయించాల్సింది. కానీ మన దేవుడైన యెహోవా యందు మనం ఏం చేయాలంటే అతిశయించువాడు ఎవరి యందు అతిశయించాలంట? దేవుని యందే అతిశయించాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు చూడండి అండి, గుర్రముల యొక్క బలమునందు కాదు, కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క బలం మీద మనం ఆధారపడాలి. అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. చూడండి, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. రీసెంట్గా ఒక విషయం జరిగింది. చెప్పండి, ఏం జరిగిందో? ఇస్రాయేల్ దేశం పైన కొన్ని రాకెట్స్ వచ్చాయట. విన్నారా? న్యూస్ విన్నారా? మనం చూసినట్లయితే వాళ్ళకున్న టెక్నాలజీ ఏంటంటే ఐరన్ డూమ్ టెక్నాలజీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వాళ్ళు ఇప్పుడు కాదండి వాళ్ళు కనిపెట్టింది. ఇస్రాయేల్ ప్రజలు 2011లోనే దాన్ని కనిపెట్టారు. దానికి ఉన్న అద్భుతమైన టాలెంట్ ఏంటంటే, ఆ టెక్నాలజీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇస్రాయేల్ దేశం పైన ఏదన్నా రాకెట్ ఇటు వస్తుంది అనగానే జరిగే విషయం ఏంటంటే, ఇది పసిగట్టేసేసి గాలిలోనే వాటిని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుందంట. ఆ విధంగా మొన్న జరిగిన విషయంలో 90% రాకెట్స్ అన్నిటిని కూడా నాశనం చేసేసింది వీళ్ళ టెక్నాలజీ. వీళ్ళకి టెక్నాలజీ కంటే కూడా వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు వాళ్ళు కేవలం వాళ్ళ టెక్నాలజీ మీదనే ఆధారపడే వాళ్ళు కాదు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, మొదట దేవుడు, తర్వాతనే ఎనీథింగ్ అనేవాళ్ళు. వాళ్ళు అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశం పైన వాళ్ళు కన్ను ఎత్తి చూడటానికి కూడా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజలు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన జనమే. చూడండి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఏమైందంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము కూడా ప్రత్యేకమైన వ్యక్తులుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం చేయబడ్డాం. అంటే మనని ముట్టాలంటే ఎవరితనం కాదు. ఎందుకంటే
దేవుడు మనం కాపాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు ఒకవేళ కరోనా ఏమైపోతుందని భయపడాల్సిన పని లేదు మనకి. ఎందుకంటే ఒకవేళ కరోనా వచ్చి చనిపోయినా కానీ మనం యేసయ్య ఆ కౌగిల్లో ఉంటాం, మనం ఆ పరలోకం వెళ్ళిపోతాం మనం. చూడండి, రెండు చనిపోతే 2 జరుగుతాయి, పోతే నిత్య నరకాగ్ని, లేకపోతే నిత్య పరలోకం. ఈరోజు గమనించండి. అయితే విశ్వాసిగా నువ్వు ఏం చేయాలంటే ఈ లోకంలో నీకు దేవుడు ఇచ్చిన టాస్క్ని ఫినిష్ చేయాలి. దేవుడు ఒక పనిని అప్పచెప్పాడు, నీకు దేవుడు ఒక అద్భుతమైన టాలెంట్ ఇచ్చాడు. ఆ టాలెంట్ని వాడుకొని దేవుని మహింపరిచేవాడిగా నువ్వు ఉండాలి. చూడండి, ఈరోజు గమనించాలి. గొలియాతుని గురించి మనం కోసేపు మాట్లాడుతున్నాం. గొలియాతు చూస్తే హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆయన గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఆయన ఎత్తు కానీ, ఆయనకున్న యుద్ధోపకరణాలు కావచ్చు, లేకపోతే ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, లేకపోతే ఆయన చేతిలో ఉన్న ఖడ్గం కావచ్చు, చాలా పెద్దవి, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. అదేవిధంగా దావీదును చూస్తే దావీదు ఆ సూట్ వేసుకుంటానికి కూడా ఏమవుతుందంటే అది ఫిట్ అవ్వట్లేదట ఆయనకి. ఆయన ఎన్ని నడవ నాకు అన్నాడట. ఆయన ఏమన్నాడంటే ఆయనకున్న బలం ఏంటంటే, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదండి, ఆయనకున్న బలం ఒకటే. ఆయనకున్న బలం ఏంటంటే దేవుడే ఆయన బలం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగారు. చూడండి, దావీదు ఏం చేశాడంటే దావీదుడు దేవుని పైన ఆధారపడ్డాడు. గొలియాతు ఏం చేశాడంటే ఆయన మీద ఆధారపడ్డాడు. ఆయన హైట్ను బట్టి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అండి, ఇంకేదైనా కావచ్చు. అయితే చూడండి, గమనించండి, దావీదు చేతిలో తుక్కుగా ఓడిపోయాడు గొలియాతు. కారణం ఏంటి తెలుసా అండి? దావీదు హీ వాస్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ గాడ్. చూడండి, దావీదు ఏమనుకున్నాడంటే ప్రపంచం అంతటికి కూడా నా దేవుడు ఆయన దేవుడు అని చూపించాలనుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఇంటెన్షన్ చూడండి, చిన్నోడు బుడ్డోడు ఆయన గొలియాతు వస్తూ ఆయన చూస్తూ మాట్లాడుతున్న మాటలేంటి తెలుసా అండి? ఏడా నేనేమన్నా కుక్కని అనుకున్నావు నువ్వు? ఆ విధంగా ఉంది అక్కడ సినారియో. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చూడండి, బచ్చగాడు అనమాట. అయినప్పటికీ కూడా బచ్చగాడు కావచ్చు కానీ గొలియాతుని కొట్టి చంపాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు దావీదు. కారణం ఏంటంటే దావీదు దేవుని మీద అనుకునేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగి 4 విషయాలు చెప్పాను మీకు. చూడండి, గమనించండి. ఈరోజు డబ్బు మీద కాదు, మనుషుల మీద కాదు, ఇంకొకటి కాదు, జ్ఞానం మీద కాదు. ఈరోజు నువ్వేం చేయాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. నీకున్న యుద్ధోపకరణాలు, నీకున్న టెక్నాలజీ కాదండి. ఈరోజు మీరు అనుకోవచ్చు, నాకు వాట్సాప్, నాకు అది 3G 4G 5G అన్ని జీలు అవుట్ అయిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటలో పలకంగానే ఏది కనపడదు. ఈరోజు చూడండి, టెక్నాలజీ ఉంది కానీ కరోనా వేవ్స్ మారుతూ ఉన్నాయి. ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారా? గమనించండి. ఈరోజు మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుని వల్ల సమస్తము సాధ్యము అనే విషయాన్ని గమనించాలి. చూడండి, మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే రెమినెంట్. చూడండి, రెమినెంట్కి ఉండాల్సిన లక్షణాలు. మొట్టమొదటిగా మనం ఏం చూసామండి? పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి కోరిక హోలీ రెమినెంట్గా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అదేవిధంగా లోకం ఎటు వెళ్ళినా కానీ వీ గాట్ టు స్టాండ్ ఫర్ గాడ్. దేవుని గురించి మనం నిల్చోవాలి. మూడోదిగా మనం చూసాము, మనకి క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే వీ గాట్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని మీదనే మనము ఆనుకుని నిజముగా దేవుని ఆశ్రయించాలి. అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈరోజు మరి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా అలాంటి కృపా ధన్యత దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. బంగారు పదాలకి వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ మహాకృప ద్వారా ప్రభా మీరు అద్భుతమైన మాటలు మీరు మాతో మాట్లాడారు నాయన. ఈ భయంకరమైన కరోనా టైంలో అయ్యా శేషించబడిన జనముగా ఈరోజు మేము అయ్యా బ్రతికాము అంటే కారణం నీవే నాయన. నీకు వందనాలు అయ్యా. నీ రక్త ముద్రని నాయన మా మీద ఉంచి అయ్యా సంహారపు దూత మమ్మల్ని దాటిపోవటానికి కృపను చూపిస్తున్న దేవుడిగా ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే కరోనాతో బాధపడుతున్నారో నాయన, నీ బిడ్డలకి నాయన యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ఈరోజు ప్రభా నాయన నీ అద్భుతమైన హస్తము అయ్యా, నీ గాయపడ్డ హస్తము వాళ్ళని ముట్టి స్వస్థపరచును గాక. ప్రభా నీకు స్తోత్రం, నీకు వందనాలు అయ్యా. నీకు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి అయ్యా. నీ ఆత్మతో నింపండి, ఒక నిరీక్షణ దయచేయండి ప్రభా. మరి ఎందుకు నువ్వు ఈ లోకంలో బ్రతికించావనే ఆలోచన వాళ్ళకి నాయన మీరు కలగజేయగలని వేడుకొంచున్నాను ప్రభా. పరిశుద్ధంగా జీవించడానికి మీ కృపను చూపించండి అయ్యా. నీ గురించి నించుంటానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నీ మీదనే ఆధారపడటానికి సహాయం దయచేయండి, మనుషుల మీద కాదు నాయన, డబ్బు మీద కాదు ప్రభా అయ్యా. మరి తను మాకున్న జ్ఞానాన్ని బట్టి కాదు ప్రభా, నీకు స్తోత్రాలు. మాకున్న యుద్ధోపకరణాలను బట్టి కాదు నాయన ప్రభా, నీకు వందనాలు నాయన. ఈరోజు ప్రభా పూర్ణ మనస్సుతో అయ్యా నీ మీద ఆధారపడటానికి సహాయం దయచేయండి. చూస్తున్న ప్రతి ఒక్క యవనస్తుని మీరు దీవించి ప్రభా కేవలం మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందగలరని యేసు పేరుతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.